ఎప్పుడైనా పప్పు, సాంబార్ లాంటివి చేసినప్పుడు కాంబినేషన్‌గా ఎప్పుడూ పచ్చళ్ళు, వడియాలేనా? అప్పుడప్పుడైనా కాస్త డిఫరెంట్‌గా నోటికి కారం కారంగా తినాలనిపించినప్పుడు, ఇప్పుడు నేను చూపించబోయే స్టైల్‌లో ఒక్కసారి పచ్చిమిర్చితో ట్రై చేసి చూడండి. ఇక ఎప్పుడు ఏ కాంబినేషన్‌కైనా కానీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది. మరి అదెలాగో ఇప్పుడు నేను మీకు సింపుల్‌గా చేసి చూపిస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ముందుగా కొద్దిగా సన్నగా ఉన్న పచ్చిమిర్చిని సెలెక్ట్ చేసుకొని, వాటిని శుభ్రం చేసుకొని తొడిమెను కట్ చేసుకోవాలి. ఇక ఒక్కో పచ్చిమిర్చిని తీసుకుంటూ నిలువుగా 4 భాగాలు వచ్చే విధంగా కట్ చేసుకొని, ఒక్కసారి కిందకి గనక ట్యాప్ చేశాము అంటే దాంట్లో ఉన్న గింజలన్నీ కూడా కిందకి రాలిపోతాయి. అడ్డంగా మధ్యలోకి కూడా కట్ చేసుకొని అన్నింటిని ఒకే బౌల్‌లో వేసుకొని, ఇక దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పుని, అలాగే కారంని, ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని, చాట్ మసాలాని, అలాగే ఒక అర టేబుల్ స్పూన్ బియ్యపిండిని, దాంతో పాటుగానే హాఫ్ టీ స్పూన్ వాముని కూడా ఇలా చేతిలో వేసుకొని గట్టిగా నలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఇక ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా పచ్చిమిర్చి చీలికలకు ఈవెన్‌గా పట్టే విధంగా కొద్దిగా నీళ్లను డ్రాప్స్ లాగా మాత్రమే చిలకరించుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా నీళ్లను అస్సలు యాడ్ చేయకూడదు. ఇలా పొడి పొడిగా మాత్రమే ఉండేలా చూసుకొని, బాగా వేడెక్కిన నూనెలోకి మీడియం ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకొని, కంటిన్యూయస్‌గా ఇలా విడివిడిగా వేసుకొని వేయించుకొని, లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత వీటిని ఇక తీసేసేయాలి. చాలా అంటే చాలా తక్కువ టైంలోనే తయారయ్యి ఎంతో క్రిస్పీగా ఉండే ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి. ఏ కాంబినేషన్‌కైనా కానీ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. మరి ఈ టేస్టీ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానెల్‌ని ఫాలో చేయడం